ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? పూజా విధానం ఏంటి? ఉపవాసం ఎలా ఉండాలి? నియమాలు ఎలాంటివి పాటించాలి? ఇవన్నీ చెప్పండి అని అడుగుతున్నారు మన వాళ్ళు. చేసి నా గొంతునైతే ఇగ్నోర్ చేయండి. నాకు చాలా జలుబు చేసింది. మాట్లాడలేకపోతున్నాను. కానీ మన ఛానల్ చూసి పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేను ఈ పరిస్థితుల్లో కూడా మీకైతే పూజ విధానం అయితే చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా ముందుగా వీడియోని లైక్ చేసి వీడియో చూడడం ప్రారంభించండి. మీరు ఈ పూజా విధానాన్ని మీరు మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలాగ ఒక సపరేట్గా పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అసలు ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏ రోజు అని అడుగుతున్నారు. మనకు ఈ ముక్కోటి ఏకాదశి లేదా మనందరము పిలుచుకునే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖున అయితే ఉంటుందన్నమాట. మనందరం కూడా ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30వ తారీఖున అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏకాదశులు చేసుకునే వాళ్ళందరికీ కూడా తెలుసు, ఏకాదశి పూజ చేసుకోవాలి అంటే ముందు రోజు నాడు అంటే దశమి నాడు కూడా చాలా వరకు ఒంటిపూట భోజనం అయితే చేస్తూ ఉంటారు కొందరు. అలా కాకుండా మీరు ముందు రోజు దశమి నాడు రాత్రి భోజనం చేసేటప్పుడు అన్నం లాంటివి కాకుండా టిఫిన్లు లేదా పళ్ళు తీసుకుంటే సరిపోతుంది. లేదా చపాతీ కానీ టిఫిన్ కానీ తిని ఉన్నా సరిపోతుంది. ఇంకా ఏకాదశి నాడు మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన తీర్థ ప్రసాదాలు అంటే పాలు పళ్ళు ఇవి తీసుకోవచ్చు. మరుసటి రోజు ద్వాదశి నాడు మీరు ఉదయమే స్వామివారి దగ్గర సమర్పించినటువంటి నైవేద్యాలని మీరు నైవేద్యంగా అయితే తీసుకోవచ్చు, అంటే ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు. ఈ ఒక్క ఏకాదశి చేస్తే ముక్కోటి ఏకాదశులు చేసినంత పుణ్యం కలుగుతుంది అంటారు. అలాగే మనకంటూ మోక్షం కలుగుతుంది అంటారు. అంటే మనిషి జన్మ అనేది మళ్ళీ జన్మలో ఉండదు అని నమ్ముతారు. నేను ముందుగా చెప్పినట్టుగా మీరు వీలైతే మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ సపరేట్గా ఒక పీఠం పెట్టుకుని అయినా చేసుకోవచ్చు. పీఠకు పసుపు రాసి అష్టదళ పద్మం వేసి అంటే బియ్యం పిండితో ఒక ముగ్గు వేసేసి చుట్టూ బార్డర్లు కూడా వేసిన తర్వాత పైన ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ మీ దగ్గర ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ అని కానీ ఒక క్లాత్ కానీ వేసి ఆ పీట పైన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేదా విష్ణుమూర్తి స్వామివారి ఫోటో లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా సరే, ఏ చిత్రపటం ఉన్నా సరే, ఏ విగ్రహం ఉన్నా సరే మీరు ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మీకు వీలైతే కుదిరితే పిండి ప్రమిదలు పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక మామూలుగా మనం నిత్యం దీపారాధన చేసుకునేటప్పుడు ఇంట్లో ఎలాగైతే ఇత్తడి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన ఎలా చేసుకుంటామో అలా అయినా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ పిండి ప్రమిదలు ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి వీటన్నిటిలో కూడా నూనె వేసుకొని వత్తులు 2 జుండు చొప్పున వత్తులు వేసుకొని ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. తర్వాత మనము పసుపు గణపతిని అయితే ముందుగా పూజించుకోవాల్సి ఉంటుంది. పసుపు గణపతిని కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ముందుగా మనము విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి కదా. స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే మన ఇంటికి పూజలు అందుకోవడానికి వచ్చినట్టుగా భావన చేసుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ జరగాలని మనసులో సంకల్పం చేసుకొని చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ఓం గం గణపతయ నమః అనుకుంటూ విఘ్నేశ్వరుడికి ఆవాహయామి ఆసనం సమర్పయామి అని అక్షంతలు వేయండి. తర్వాత చేతిలోకి అంటే ఒక స్పూన్లో నీళ్ళని తీసుకొని స్వామివారిని హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కాళ్ళు కడుగుతున్నట్టుగా స్నానం చేస్తున్నట్టుగా నీటి చుక్కలను చూపించి ఒక ప్లేట్లోకి విడిచిపెట్టండి. తర్వాత స్వామివారి దగ్గర అక్షంతలు వేయండి. కొన్ని మీ దగ్గర ఏమైనా బట్టలు పెట్టాలనుకుంటే బట్టలైనా పెట్టుకోవచ్చు విఘ్నేశ్వరుడికి. లేదు అనుకుంటే కనుక వస్త్రం సమర్పించండి. వస్త్రం కూడా లేదు అనుకుంటే అక్షంతలు వేయండి. యజ్ఞోపవీతం ప్లేస్లో కూడా అక్షంతలు కూడా వేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి పువ్వులను పెట్టి స్వామివారి దగ్గర నమస్కారం అయితే చేసుకోండి. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి మీరు పంచోపచార పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ధూపం చూపించండి. అగరబత్తిలు వెలిగించి ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి అని దీపాన్ని చూపించండి. నైవేద్యం సమర్పయామి అని మీ దగ్గర ఏమైనా నైవేద్యం చేసి పెట్టుకుంటే నైవేద్యం పెట్టండి, లేదా పళ్ళు పెట్టుకోండి. ఇవేవి లేకపోయినా చిన్న బెల్లం ముక్క పెట్టేసి కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా సమర్పించండి. ఇలా ముందుగా విఘ్నేశ్వరుడికి హారతి కర్పూరాన్ని ఇచ్చిన తర్వాత ఆ హారతిని స్వామివారికి కూడా చూపించి మీరు కూడా కళ్ళకద్దుకొని ఒకసారి నమస్కారం అయితే చేసుకోండి. ధూప దీప నైవేద్యం కర్పూర మంగళ నీరాజనం తర్వాత స్వామివారికి కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించండి. తర్వాత 2 తమలపాకులు ఒక వక్క పెట్టేసి తాంబూలాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇక్కడితో మనకి విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిపోతుంది. తర్వాత మనము వెంకటేశ్వర స్వామి వారికి కానీ విష్ణుమూర్తి స్వామి వారికి కానీ పూజ అయితే చేసుకుంటాం అన్నమాట.
ముందుగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టుకున్నాను కదా, స్వయంగా ఆ స్వామి లక్ష్మీదేవితో సహా, ఆ భూదేవితో సహా, పద్మావతి అమ్మవారితో సహా మన ఇంటికి పూజలు అందుకోవడానికి వచ్చారు అన్నట్టుగా భావన చేసుకొని నేను స్వామివారికి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ముందుగా ఒక పంచపాత్రలో నీళ్ళని అయితే మీరు సిద్ధంగా పెట్టుకోండి, అక్షంతలు కూడా పక్కన పెట్టుకోండి. స్వామివారు మన ఇంటికి వచ్చినట్టుగా భావన చేసుకొని స్వామివారికి ఆవాహయామి అని ఆహ్వానం పలకండి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి అంటే ఆసనం వేచి కూర్చోబెట్టినట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి అని ఇలాగా చేతులు కాళ్ళు కడిగినట్టు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినట్టు, స్నానం ఉపచారం చేయించినట్టు, మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతో కూడా స్వామివారికి స్నానం చేయించినట్టు, అలాగే తర్వాత మంచినీటితో స్నానం చేయించినట్టు ఇలాగ మీరు మనసులో భావన చేసుకోండి. తర్వాత మీరు ఏమైనా బట్టలు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే కనుక దూది వస్త్రాలైనా వేయచ్చు. ఇవి కూడా లేకపోతే అక్షంతలు వేసినా సరిపోతుంది వస్త్రం ప్లేస్లో. తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పెట్టి పువ్వులు కూడా సమర్పించండి. తర్వాత స్వామివారికి మీరు అష్టోత్తరం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర అష్టోత్తరం అయినా చదువుకోవచ్చు. పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పచ్చకర్పూరంతో కానీ స్వామివారికి మీరు అష్టోత్తరం చేసుకోవచ్చు. అలాగే లేదు అనుకుంటే మీరు ఇక్కడ గోవిందనామాలైనా చదువుకోవచ్చు. మాకు ఇవేవి చదవడం రావు అనుకుంటే కనుక మీరు ఫోన్లో యూట్యూబ్లో వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు పెట్టుకొని వింటూ అక్షంతలు స్వామివారి దగ్గర వేసినా సరిపోతుంది. తర్వాత మనము మహాలక్ష్మి అష్టోత్తరం అయితే చదువుకోవాల్సి ఉంటుంది. పూజలో అయినా సరే కేవలం స్వామివారిని మాత్రమే పూజిస్తే సరిపోదు, అమ్మవారిని కూడా పూజించాలి. మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవడం పూర్తయిన తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మనము అష్టోత్తరం అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఇవేవి మాకు చదవడం రాదు అనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి. యూట్యూబ్లో పెట్టుకొని మీరు వింటూ అక్షంతలు వేసినా సరిపోతుంది. మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఏ స్తోత్రాలైనా సరే ఏ శ్లోకాలైనా చదువుకోవచ్చు. అలాగే అమ్మవార్లకు సంబంధించి ఏవైనా చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, లలితా సహస్రనామం చదువుకోవచ్చు. ఇలాగా తర్వాత నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యము మీరు ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటే చేసి పెట్టండి, లేదు అనుకుంటే కనుక కనీసం ఇలాగా వడపప్పు పానకం అయినా పెట్టుకున్నా సరిపోతుంది. స్వామివారికి మీరు నైవేద్యం కూడా పెట్టిన తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని ఇవ్వండి. ఈ కర్పూర మంగళ నీరాజనం అంటే హారతి ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం ఉంటే కనుక పచ్చకర్పూరంతో స్వామివారికి హారతినివ్వండి. ఆ హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండి. చివరిన ఇంకా స్వామివారికి మీరు తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తాంబూలం అంటే ఏవేవో పెట్టాలి అనుకుంటారు, అవేమీ లేదండి. కేవలం 2 తమలపాకులు ఒక ఒక్క వేసి పెట్టిన తాంబూలం కింద స్వామివారు స్వీకరిస్తారు. తర్వాత చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ప్రదర్శనలు చేసి స్వామివారి దగ్గర అక్షంతలు వేయండి. మళ్ళీ చేతిలోకి కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించండి. మీరు మనసారా తృప్తిగా స్వామివారికి పంచోపచార పూజ షోడశోపచార పూజలు అన్నీ చేసినట్టుగా మనసులో భావన చేసుకోండి, సరిపోతుంది. అలాగే చాలామంది నియమాల గురించి చెప్పండి అని కూడా అడిగారు. నియమాలు అంటే ఆ రోజు మనం ఉపవాసం ఉంటాం కాబట్టి భూషయనం చేస్తాము, బ్రహ్మచర్యం పాటిస్తాము. ఒకవేళ టిఫిన్ లాంటివి ఏమైనా తినాలి అనుకుంటే కనుక వెల్లుల్లి లేకుండా తింటే మంచిది. ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ రోజు మనము పొద్దునుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు లాంటివి తీసుకుంటూ ఉండవచ్చు. మరుసటి రోజు ద్వాదశి నాడు మీరు ఏవైతే నైవేద్యాలు ఏవైనా చేసుకుంటారో వాటన్నిటిని కూడా మీరు స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు మీ ఉపవాసాన్ని అయితే విరమించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ముక్కోటి ఏకాదశి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ బాగోలేని వాళ్ళు పాలిచ్చే తల్లులు మాత్రం ఉపవాసాలు లాంటివి చేయాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ మాత్రం చేసుకోండి, సరిపోతుంది. అలాగే చాలా వరకు మనందరం కూడా ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం నాడ స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటాం. కానీ ఆ రోజు రద్దీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఒకవేళ కుదరని పక్షంలో ఇంట్లో నుంచి మీరు నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. అంతేగాని కిటకిటలాడుతున్న గుళ్ళలోకి వెళ్ళి మీరందరూ కూడా ఇబ్బంది పడకండి. ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో మనసారా మనం ఎక్కడి నుంచి మొక్కినా
ఎక్కడి నుంచి స్వామివారిని వేడుకున్నా ఆయన మనందరినీ తప్పకుండా చల్లగా చూస్తారు. మీరందరూ కూడా క్షేమంగా ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గొంతు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పూజా విధానం అయితే చేసి చూపించాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.